ఇప్పుడు కన్యా రాశి వారి యొక్క రాశి ఫలాలను గురించి గురువు గారిని అడిగి తెలుసుకుందాము. ఈ 2025 సంవత్సరంలో కన్యా రాశి వారి ఆదాయ వ్యయాలు చూసుకున్నట్టయితే ఆదాయం 14, వ్యయం 2 చాలా విశేషంగా యోగిస్తున్నది. ధనలాభం బాగుంది. రాజపూజ్యం 6, అవమానం 6. ఇప్పటి వరకు వచ్చిన అన్ని రాశుల్లో కంటే ఈ రాశికి ఎక్కువ ఆదాయం ఎక్కువగా ఉంది. దీంట్లో మనకు గ్రహ సంచారం ఎట్లా ఉంది అంటే మే 13, 2025 వరకు 9వ స్థానంలో వృషభంలో గురు సంచారం ఉంది కాబట్టి అనేక శుభ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మరి మే 14, 2025 నుండి 10వ స్థానంలో మిథునంలో బృహస్పతి ప్రవేశిస్తున్నాడు కాబట్టి సామాన్య ఫలితాలు మాత్రమే గోచరిస్తాయి. శని సంచారం ఏ విధంగా ఉంది? మార్చి 28, 2025 వరకు 6వ స్థానంలో కుంభంలో సంచరిస్తున్నాడు కాబట్టి శుభ ఫలితాలు ఉన్నాయి. మార్చి 29, 2025 నుండి 7వ స్థానంలో మీనంలో ప్రవేశిస్తున్నాడు కాబట్టి అశుభ ఫలితాలు అధికంగా గోచరిస్తూ ఉన్నాయి. ఈ యొక్క నక్షత్ర జాతకుల యొక్క అదృష్ట ఫలితం ఏ విధంగా ఉంది ఈ 2025లో అంటే ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదముల వారికి పిల్లల స్థితి అనుకూలం. అంటే ఇదివరకు దాకా చెప్తే వినలేదు, ఇప్పుడు ఏ మాట చెప్తే తల్లిదండ్రులు ఆ మాట వింటారు, బుద్ధిగా మెదులుకుంటారు. వీళ్ళు మంచి చదువు కూడా ఉంటుంది వీరికి. ధనప్రాప్తి, మిశ్రమ ఆదాయం అంటే ఆదాయం చాలా ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మిశ్రమంగా ఉంటుంది. హస్తా నక్షత్రం వారికి వృత్తి వ్యాపార ఉద్యోగముల యందు ధనయోగం సిద్ధిస్తుంది. విశేషమైన కార్య సిద్ధి లభిస్తుంది. చిత్తా నక్షత్రం 1, 2 పాదముల వారికి దూర ప్రయాణములు, కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ధనప్రాప్తి సిద్ధిస్తుంది. ఈ రాశి వారులకు మే, జూలై, సెప్టెంబర్, నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో ధనలాభము, విశేషమైనటువంటి కార్యసిద్ధి జరుగుతుంది. 1, 3, 6, 8 తేదీలు ఆది, బుధ, గురువారాల్లో శుక్రవారాల్లో వీరికి కార్య అనుకూలత ఎక్కువగా ఉంటుంది. వీరి యొక్క అదృష్ట రత్నం ఏంటిది అంటే వేలికి ఏ ఉంగరాన్ని ధరించాలి వీళ్ళు అంటే ఉత్తరా నక్షత్ర జాతకులు కెంపును, హస్తా నక్షత్ర జాతకులు ముత్యమును, చిత్తా నక్షత్ర జాతకులు పగడమును ఉంగరంగా ధరించాలి. ఈ రాశి వారులకు 1, 3, 6, 8, 9 సంఖ్యల యందు ప్రయాణం చేస్తే ధనప్రాప్తి, వ్యవహారముల యందు విజయప్రాప్తి కలుగుతుంది. ఆది, మంగళ, గురు, శుక్రవారముల యందు తలచిన పనులు పూర్తవుతాయి. విశేషమైనటువంటి ధనలాభం కలుగుతుంది. వీరి స్టార్ నెంబర్ లక్కీ నెంబర్ 5 సూచిస్తుంది. గురుగారు, మరి ఈ రాశి వారు ఎలాంటి పరిహార మార్గాన్ని పాటించాల్సి ఉంటుంది? ముఖ్యంగా విద్యార్థులు ఎలాంటి పరిహార మార్గాన్ని పాటించాల్సి ఉంటుంది? విద్యార్థులకు ముఖ్యంగా గణపతిని ఆరాధించినట్టయితే సర్వ విఘ్నములు తొలగిపోతాయి. అందరికీ మంచిదే. ముఖ్యంగా విద్యార్థులు విఘ్నేశ్వరుని ప్రార్థన, గణపతి దేవాలయానికి వెళ్ళి పూజ చేస్తే, ముఖ్యంగా సంకష్టార చతుర్థి నాడు గనక వీరు స్వామివారిని దర్శించుకొని పూజలు చేసేటైతే విశేషమైనటువంటి విజయప్రాప్తి చేకూరుతుంది. మరియు విష్ణు సహస్రనామం పఠనం చేస్తే అనుకూలిస్తుంది. చాలా వరకు మరి గ్రహ అనుకూలత సిద్ధిస్తుంది. మరి గురువుగారు చెప్పినట్టుగా ఈ రాశి వారందరూ కూడాను ఈ పరిహార మార్గాన్ని తప్పకుండా పాటించండి.